వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కానీ ఓ అమ్మాయి వ్యవహారం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. మాటా పెరిగి సవాళ్లకు దారితీసింది. అంతే, నడి రోడ్డుపైనే జీపులతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా కార్లతో ఢీకొట్టుకున్నారు. జనం భయంతో పరుగులు తీశారు. విజయవాడ హైటెన్షన్ రోడ్డులో జరిగిన ఈ రియల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది సినిమా షూటింగ్ కాదు, రియల్ గా విజయవాడ రోడ్డుపై జరిగిన హై డ్రామా. పటమట హైటెన్షన్ రోడ్డులో ఇద్దరు యువకులు కార్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తాడి గడపకు చెందిన లింగమణిని రోహిత్, భారతీనగర్కు చెందిన బొల్లా ఓం ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. అయితే ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చివరకు రోడ్డుపై జీపులతో డిష్యంకు దారితీసింది. ఫోన్లో మాటా పెరగడంతో ఎక్కడున్నావు తేల్చుకుందాం రా అంటూ సవాలు విసురుకున్నారు. హైటెన్షన్ రోడ్డుకు చేరుకున్న ఇద్దరు వచ్చి రావడంతోనే జీపులను ఎదురెదురుగా దూసుకొచ్చి ఢీకొట్టుకున్నారు. ఒక్కసారి కాదు, పలుమార్లు జీపులతో ఢీకొట్టుకుంటూ సుమారు 100 కిలోమీటర్ల వరకు హల్చల్ చేశారు. రోడ్డుపై నడుస్తున్న వారు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. క్షణాల్లో అక్కడ యాక్షన్ మూవీ సీన్ కనిపించింది. వాహనాలు ఆగిన తర్వాత కూడా ఆగ్రహం చల్లారలేదు. జీపుల నుంచి దిగిన యువకులు ఐరన్ రాడ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఒకరి కారును మరొకరు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఓ యువతి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్నేహం నుంచి శత్రుత్వానికి మారిన ఇద్దరు యువకులు చివరకు నడి రోడ్డుపైనే బీభత్సం సృష్టించడం ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. 20 సంవత్సరాలు, అలాగే లింగమణి రోహిత్ 9 years. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా కేఎల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఒక అమ్మాయి విషయంలో మన సోదరులు వచ్చి వీళ్ళిద్దరు కూడా చాటింగ్ చేస్తూ పలా ప్లేస్ ఈవినింగ్ కలవని చెప్పేసి మాట్లాడుకున్నారు. దానిలో భాగంగా వాళ్ళిద్దరు కూడా వాళ్ళకున్న కారు తీసుకొచ్చి ఒక కారు నుండి కూడా గుద్దుకున్నారు. గుద్దుకున్న కార్లు నుండి బాగా డ్యామేజ్ అయినాయి. అలాగంతేగాని వీరు కొట్టుకోవడం కానీ ఫిజికల్ కొట్టుకోవడం జరగలేదు. అక్కడ వచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి దానిలో భాగంగా ముద్దాయిలిద్దరు కూడా మధ్యలో ఉంచుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. 21 సంవత్సరాలు, అలాగే